దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. మీరు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు మిమ్మల్ని దీవించి ఒక ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళునుగాక. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో చాలా జాగ్రత్తగా సీరియస్గా ఈ మాటలు వినాలి. ఈ అంత్య దినాలలో, ఈ కడవరి రోజులలో మనకు దీని గురించిన అవేర్నెస్ అనేటిది లేకపోవటాన్ని బట్టి అనేక మంది యవనస్తులు చిగురించిన ఆ లేత కొమ్మలోని తుంపివేయబడినట్లు, చిగురించిన ఆ లేత చిగురికి నీటిని అందించక అది వాడిపోయి ఎండిపోయి అది పెరికివేయబడినట్లు ఈ అంత్య దినాలలో, ఈ చివరి రోజులలో మరి ముఖ్యంగా యవనస్తులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్ గురించి నేను ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ ఇంటర్నెట్లో మొబైల్ ఫోన్ కాదు కానీ మొబైల్ ఫోన్ వల్ల ఏ వ్యక్తి చెడిపోడు కానీ ఇంటర్నెట్ ద్వారా చెడిపోతాడు. చాలా జాగ్రత్తగా వినండి. నీకు మొబైల్ ఫోన్ లేకపోయినా నీకు ఇంటర్నెట్ ఉంటే నువ్వు ల్యాప్టాప్ ద్వారా చెడిపోతావు. నీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా నువ్వు చూడకూడని ప్రతి దృశ్యాన్ని నువ్వు చూస్తావు. వినకూడని ప్రతి జోక్స్ వింటావు. వినకూడని వ్యర్థమైన ఆ యొక్క ప్రోగ్రామ్స్ నువ్వు చూస్తూ ఉంటావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జాగ్రత్త చెప్తున్నాడు సార్వత్రిక సంఘానికి, యవనస్తులకి మరి ముఖ్యంగా. కొంతమంది ఉంటారు అన్నం లేకపోయినా ఉంటారు, భార్య మాట్లాడకపోయినా ఉంటారు, భర్త మాట్లాడకపోయినా ఉంటారు, పిల్లలు మాట్లాడకపోయినా ఉంటారు. కానీ ఒక షార్ట్ ఫిలింని చూడకపోతే ఉండలేరు. ఈరోజు ఈ దినాలలో ఎడిక్షన్ అట్లా ఎడిక్ట్ అయిపోయింది ప్రజలకి. ఒక మూవీ వచ్చిందంటే చూడకుండా ఉండలేరు. మెయిన్ కారణం ఇంటర్నెట్. డైలీ 2 GB ఇంటర్నెట్ లేదా 1.5 GB ఇంటర్నెట్ లేదా 1 GB ఇంటర్నెట్ వస్తుంటే ఆ ఇంటర్నెట్ వాడింది కాక ఇంకా అదనంగా అది అయిపోతుందని తెలిసి ముందే వాటి కోసం డబ్బులు సిద్ధపరుస్తున్నాం. తెలియని ఒక వ్యసనంలోకి వెళ్ళిపోతున్నాం. తెలియని ఒక కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. తెలియని ఒక దాస్యపు కాడి కిందకు మనము వెళ్ళిపోతున్నాం. ఎవరెవరిని ఈ ఇంటర్నెట్ ఆకట్టుకుంటుందంటే చిన్న పిల్లవాడిని ఆకట్టుకుంటుంది, వృద్ధాప్యంలో ఉన్న ముసలి నాన్నను కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఇంటర్నెట్ అంత భయంకరమైనది. ఇంటర్నెట్ చిన్న పిల్లల్ని ఆకట్టుకోగలుగుతుంది, వృద్ధాప్యంలో ఉన్న నాన్నను కూడా ఆకట్టుకోగలుగుతుంది. అంత ఎడిక్ట్ అయిపోతుంటారు ఈ ఫోన్కి, ఆ ఇంటర్నెట్. అంత ఎడిక్ట్ అయిపోయింది. ఏదో ఒక విషయం, కొంతమందికి కామెడీ జోక్స్ అంటే ఇష్టం, కొంతమందికి పోర్నోగ్రఫీ అంటే ఇష్టం, కొంతమందికి షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇష్టం, కొంతమందికి మూవీస్ అంటే ఇష్టం, కొంతమందికి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. కానీ వీటన్నిటి నుంచి విడిపించబడలేని దాస్యపు కాడిలోకి ప్రజలు వెళ్ళిపోతున్నారు.
నేను ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్గా నేను మాట్లాడుతున్నాను. రెండవ తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, అంత్య దినముల యందు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను. ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు ఖచ్చితంగా వస్తాయని నువ్వు ముందే తెలుసుకో. ఎందుకు అపాయం వస్తుంది? ఎందుకు అపాయం వస్తుంది అంటే చూడండి, మొత్తం మీకు ఇంటర్నెట్తో కనెక్టింగ్గా ఈ మెసేజ్ చెప్తా, వినండి. ఈ మెసేజ్ మీకు అర్థమయ్యేటట్లు నేను వివరిస్తా, వినండి చాలా జాగ్రత్తగా. ఏలయనగా మనుషులు స్వార్థపరులు. ఈ ఇంటర్నెట్ మంచిగా వాడేవారు ఉన్నారు, చెడుకు వాడేవారు ఉన్నారు. ఈ ఇంటర్నెట్ ద్వారా చెడిపోయిన వారు ఉన్నారు, మంచి వారు ఉన్నారు. కానీ అంత్య దినములలో ప్రజలు చెడిపోతారట. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, ధనము కోసం ఏదైనా చేస్తారు. ఎంత నీచమైన పనైనా, ఎంత వికృతమైన పనైనా, ఎంత భయంకరమైన పనైనా, అది ప్రభుత్వ వ్యతిరేక పనైనా, ధనము కోసం వారు ఖచ్చితంగా వారు ఏ పనైనా చేస్తారు అంత్య దినాలలో. ఈ అంత్య దినాలు అంత డేంజర్, అంత భయంకరం. అపవాది అయిన సాతాను అంత్య దినాలలో ప్రజలలో ఏ విధంగా పనిచేస్తుందంటే, ఈ ఇంటర్నెట్లో ఒక భాగం ఉంది, అది ఎవ్వరికి తెలియని భాగం. నువ్వు చూసే భాగం జస్ట్ 4%. నువ్వు వాడే ఇంటర్నెట్ 4% మాత్రమే నీకు తెలుసు. ఈ వీడియో చూస్తున్నావు కదా, నువ్వు వాడే ఇంటర్నెట్ ఎంత అంటే జస్ట్ బై 4%. నువ్వు ప్రపంచం అంతా నాకు తెలుసు అనుకుంటున్నావేమో, కానీ నీకేం తెలియదు. నీకు జస్ట్ 4% మాత్రమే తెలుసు ఇంటర్నెట్ గురించి. నువ్వు ఎంత తెలుసుకున్నా 4% మాత్రమే తెలుసు నీకు. ఫేస్బుక్ తెలుసు, యూట్యూబ్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, ఇంకా ట్విట్టర్ తెలుసు, వాటిలో పోస్ట్ చేయడం తెలుసు, డౌన్లోడ్ చేయడం తెలుసు, వీడియోస్ డౌన్లోడ్ చేయడం తెలుసు. ఇవన్నీ కూడా జస్ట్ బై 4% ఇంటర్నెట్. కానీ ఇంకా చీకటి కోణంలో 96% ఇంటర్నెట్ ఉంది. ఈ ఇంటర్నెట్ ని 3 భాగాలుగా విభజించారు. ఒక సముద్రంలో ఒక పెద్ద కొండ ఉందట. ఆ కొండ పైకి చూస్తే పైకి ఎంతవరకు కనబడుతుందో దాన్ని సర్ఫేస్ వెబ్ అంటారు. కనబడకుండా కొంచెం లోతులో మనం లోపలికి వెళ్తే కనబడే దాన్ని డీప్ వెబ్ అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే డార్క్ వెబ్. ఇది ఒక ప్రపంచం. ఇంటర్నెట్లో ఇది తెలియని ఒక ప్రపంచం. ఇది దీని గురించి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటలేదు, కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఎంత భయంకరమైన దుస్థితిలో మనం ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోండి. ఈ డీప్ వెబ్ లో ఏం జరుగుతుందంటే, మనం ఒక వ్యక్తిని చంపాలి, మనకు ఒక వ్యక్తి అంటే పగ. అక్కడ ఏ వ్యక్తి అయినా, ఏ ప్రపంచమైనా, ఏ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ఏ రాష్ట్రమైనా కూడా ఈ డార్క్ వెబ్ లో ఉన్న ఒక వ్యక్తికి తెలియదు, ఎవరో తెలియదు, ఎవరి ద్వారా జరుగుతుందో తెలియదు. కానీ ఈ వ్యక్తి ఉన్నాడు, నేనున్నాను. ఇప్పుడు నాకు ఎవరినన్నా కొట్టాలనిపించింది, ఎవరినన్నా చంపాలనిపించింది. అప్పుడు నేనేం చేయలేను నా బలం ద్వారా, కానీ నేను ఏదో ఒకటి చేయాలి. అప్పుడు ఆ దురుద్దేశంతో ఈ డార్క్ వెబ్ అనే వెబ్ లోకి వెళ్తారు. అది మామూలుగా క్రోమ్ లో
లేదా క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అయ్యే గూగుల్లో ఓపెన్ అయ్యే బ్రౌజర్ కాదు అది, దానికి సపరేట్ బ్రౌజర్ ఉంటుంది. ఒక వ్యక్తిని చంపాలని అనుకుంటే వారికి ఇంత అమౌంట్ అని నువ్వు ఆన్లైన్లో పే చేసేసి ఆ మనిషి ఏమైందో కూడా ఎవరికి తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏం చేశారో కూడా తెలియదు. కానీ ఈ డబ్బులు కట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు నేనున్నా కదా, నేను ఒక వ్యక్తిని చంపాలనుకున్నా, సిఫార్సు చేశా, డబ్బులు కట్టా ఆ వ్యక్తికి. డబ్బులు కట్టినప్పుడు ఆ వ్యక్తి నాకు ఏ విధంగా కావాలో వాళ్ళు అడుగుతారు. నీకు ప్రాణాలతో కావాలా, లేదా ముక్కలు ముక్కలుగా నరికి చంపాలా, లేదా అశ్లీలంగా ఆ వ్యక్తిని చూపెట్టాలా, ఆ వ్యక్తి తలని కావాలా, లేదా ఆర్గన్స్ లో ఏదైనా ఆర్గన్ ని కావాలా అని వారు అడుగుతూ ఉంటారు. హ్యాకర్స్ రెడ్ రూమ్ అనే ఆ రూమ్ లో లైవ్ గా చంపి చూపిస్తూ ఉంటారు ఆ వ్యక్తిని, సేమ్ వ్యక్తి. ఇంకా నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న నీ గురించి నా గురించి కూడా ఆ డార్క్ వెబ్ లో ఉంటుందట. మీరు వెళ్ళి చెకప్ చేయొద్దు, కానీ చెప్తున్నా, జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, అంటే నాకు తెలిసిన ఆ విషయాలను బట్టి మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. ఆ డార్క్ వెబ్ లోకి వెళ్ళి మనం చూస్తే మనకి మన గురించి కూడా ఉంటుందంట ఇన్ఫర్మేషన్. డేటా అంటున్నారు చూడండి. డేటా అని చాలా రోజుల నుంచి మనకు వినబడుతుంది. డేటా ఎక్కడికి వెళ్తుంది, లేడీస్ కనబడటం లేదు అని. ఈ డేటా అంతా కొంతమంది కొనుక్కునేవారు ఉంటారు. మన డేటా అంతా కొనుక్కొని కొన్ని లక్షల కోట్లకు అమ్ముకుంటారు. అంత విలువ ఉంది మన డేటా వల్ల. ఏముందయ్యా అంత విలువ ఈ డేటాకి అంటే, చాలా జాగ్రత్తగా వెళ్ళి, మన ఆధార్ కార్డులో మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. మన ఆధార్ కార్డులో మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ ఉంటే నీ బ్యాంక్ అకౌంట్ని అన్లాక్ చేయొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. ఆ ఫింగర్ ప్రింట్స్ నీ దగ్గర ఉంటాయి. వాటిని వీళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కొని నీ పేరు మీద చెయ్యకూడని నీచ కార్యాలను చేసి చివరికి నిన్ను ఇరికిస్తారు. ఇది ఆ డార్క్ వెబ్ లో జరిగేది. చెయ్యకూడని తప్పులన్నీ చేస్తారు. ఆ తప్పులన్నీ చివరికి నీ మీద పడతాయి. ఇందుకోసం వారికి డేటా అవసరం. ఇందుకోసం వారికి డేటా అనేది అవసరం. ఇంకా ఉమెన్ ట్రాఫికింగ్ గురించి కొన్ని విషయాలు నేను చెప్తా. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఏ దినాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. ఎందుకంటే స్త్రీలకి ఒక అలవాటు ఉంటుంది. ఏంటిదంటే, కొన్ని విషయాలు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎంత బాధ అయినా మనసులో దాచిపెట్టుకుంటారు, కానీ ఏ వ్యక్తితో షేర్ చేసుకోరు. ఎక్కువ శాతం చాలా మంది షేర్ చేసుకుంటే మన పరువే పోతుంది కదా అని షేర్ చేసుకుంటారు. పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా చెప్పరు. చెప్పక ఎక్కడ చెప్పుకోలేక, చెప్పే వ్యక్తి లేక సూసైడ్ చేసుకుంటారు, ఆశలు కోల్పోతారు. అయితే కొంతమంది స్త్రీల గురించి నేను చెప్తున్నా. అయితే ఒక చిన్న స్టోరీ మీకు చెప్తా, వినండి. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ఎట్లా జరుగుతుందో ఒక చిన్న విషయం నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ఎట్లా జరుగుతుందంటే, ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఏంటిదంటే, ఇప్పుడు ఒక లేడీ కాలేజ్లో ఉందనుకోండి. ఆ లేడీ కాలేజ్కి వెళ్ళింది కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా పరిచయం అవుతారు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి ఈ వ్యక్తిని నేను ప్రేమించను అని చెప్పింది. నీవు నాకొద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి బాధపడి ఇక సైకిక్గా వెళ్ళిపోయి కోపం వచ్చేసి, ఉద్రేకం వచ్చేసి ఏం చేశాడంటే, డార్క్ వెబ్లోకి వెళ్ళి అప్లై చేసి అమౌంట్ పే చేశాడు. ఏమనంటే అమౌంట్ పే చేశాడు. ఆ వ్యక్తి నాకు కావాలి, ఆ వ్యక్తి న్యూడ్గా నాకు కనబడాలి అని అమౌంట్ పే చేసినప్పుడు
ఆటోమేటిక్గా ఆ వ్యక్తి డీటెయిల్స్ అన్ని వారు తెలుసుకొని ఆటోమేటిక్గా ఆ స్త్రీని వారు ఏం చేశారంటే తీసుకొని కిడ్నాప్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిని కనుగొనటం ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరు చేశారో తెలియదు, ఎక్కడి నుంచి చేశారో తెలియదు. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, కనుక్కోవడం కష్టం, ఇల్లీగల్. వన్ మీనింగ్ లో చెప్పాలంటే వెరీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఆ డార్క్ వెబ్ లో జరుగుతూ ఉంటాయి. ఇంకా హనీ ట్రాప్ గురించి చాలా చాలా విషయాలు చెప్పాలి. పురుషులు కూడా, మీరు ఎవరైనా సరే వీడియో కాల్, ఎవరైనా తెలియని అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ కనుక వస్తే మీరు చేయాల్సిన పని ఒకటి చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఆ పైన ఏంటి కెమెరా ఉంటుంది. ఏం కెమెరా? ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆ ఫ్రంట్ కెమెరాకి ఎవరైనా మామూలుగా వీడియో కాల్ చేసినప్పుడు తెలియని వ్యక్తి, తెలిసిన వ్యక్తి అయితే ఓకే, తెలియని వ్యక్తి ఎవరైనా వీడియో కాల్ చేస్తే మీరు సడన్గా ఎత్తేయొద్దు. ఏం చేయాలంటే దాని మీద, ఆ కెమెరా మీద ఫింగర్ పెట్టి మీరు అనేది ఏం చేయాలా, ఆ వీడియో కాల్ అనేది లిఫ్ట్ చేసి ఎవరో తెలుసుకోవాలి, తెలిసిన వ్యక్తి అయితే మాట్లాడాలి. ఇప్పుడు అంత దుర్దినాలు వచ్చేసినాయంటే ఏఐ అనే సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చేసింది. నీ ముఖం తీసి నా ముఖం పెడతారు, అంటే తెలిసిన వ్యక్తి ముఖం పెడతారు, తెలిసిన వ్యక్తే కదా మాట్లాడిందని ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. అంటే న్యూడ్గా మాట్లాడటం, న్యూడ్ ఫొటోస్ పెట్టడం, అట్లా ఆ స్త్రీలని పురుషులని ఇద్దరిని బాధ పెడుతూ ఉన్నారు. వెంటనే నువ్వు వీడియో ఆన్ చేసినప్పుడు, అక్కడ వేలు పెట్టకుండా నువ్వు ఆన్ చేసినప్పుడు నీ ముఖం వాళ్ళకి కనబడుతుంది. అక్కడ అవతల వ్యక్తి అశ్లీల దృశ్యాలు అనేవి ఆ యొక్క న్యూడ్గా కనబడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి బట్టలు లేకుండా కనబడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి కనపడినప్పుడు, నువ్వు చూసినప్పుడు నీకు కూడా బట్టలు తీసేస్తారు. వీడియో ఎడిటింగ్ చేసి నీకు బట్టలు తీసేసి ఒక 5 minutesలో నీకు ఒక మరలా వీడియో పంపిస్తారు. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో మేము పోస్ట్ చేస్తాం, నిన్ను నీ పరువు తీస్తాం అనేసి బెదిరిస్తాం. ఇట్లా నేను ఒక వ్యక్తిని చూశాను, నాకు తెలిసిన 2 వ్యక్తులు ఈ ట్రాప్లో పడ్డారు. 2 వ్యక్తులు, నాకు తెలిసిన 2 వ్యక్తులు ఈ ట్రాపింగ్లో పడ్డారు. జస్ట్ వారు కొద్దిగా లోకంలో ఉండే వ్యక్తులు కాబట్టి బయటపడ్డారు. అంటే భయం లేదు, వారు తల్లిదండ్రుల భయం లేదు, బంధువుల భయం లేదు. అది మాస్ ఏరియా అన్నట్లు వాళ్ళు ఉండే ఏరియా. అంటే దేనికి భయపడరు, దేనికి భయపడరు కాబట్టి వారు సేఫ్ అయ్యారు, వారు దాని నుంచి బయటపడ్డారు. కానీ ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, భయపడే పీపుల్ ఉంటారు. నా పరువు పోతుంది, నా కుటుంబంలో నా బంధుమిత్రులు అనే వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. మ్యాక్సిమం ఈ ఇంటర్నెట్ ఎంత వాడాలో అంత వాడటం మంచిది, ఎంత యూజ్ చేయాలో అంత మాత్రమే యూజ్ చేయటం చాలా మంచిది. ఈ ఇంటర్నెట్ ఏంటిదంటే, ఏం చేస్తుందంటే, ఈ ఇంటర్నెట్ అపవాది వాడుకునే ఒక ఆయుధం. ఈ ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే, ఇంటర్నల్గా నిన్ను బంధించటానికి వాడేదే ఇంటర్నెట్. నిన్ను తన గుప్పెట్లోకి తీసుకునేదే ఇంటర్నెట్. మనము ఒక తాగిన వ్యక్తిని చూసినప్పుడు ఎంత అసహ్యం వేస్తుందో, ఒక తాగిన వ్యక్తి బాగా బురదలో పడితే ఎంత అసహ్యం వేస్తుందో, లేదా ఒక వ్యభిచారం చేసే స్త్రీని చూసినప్పుడు ఎంత వేరే ఫీలింగ్ కలుగుతుందో, ఈ ఇంటర్నెట్ ఎడిక్ట్ అయిపోయిన వ్యక్తి కూడా వారితోనే సమానం. కానీ బయటకు కనబడిని ఆ ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాడు ఆ వ్యక్తి, దానికి ఎడిక్ట్ అయిపోయి ఉంటాడు, ఆ ఎడిక్షన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతాను, ఇంటర్నెట్కి దూరంగా ఉండండి.
ఇంకా నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం చాలా ఉన్నాయి. ఇంకా ఒక వ్యక్తి ఒక లేడీని ఎట్లా ట్రాఫికింగ్ అంటే ఎట్లా తనని బెదిరిస్తాడు, ఎట్లా అంటే స్నాప్చాట్లో చాలామంది ఫొటోస్ పెడుతుంటారు, చాలామంది డీపీస్ పెడుతుంటారు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో లేదా ఎక్కడెక్కడో డీపీస్ పెడుతుంటారు చాలామంది. ఆ డీపీస్ని స్క్రీన్ షాట్ తీస్తారు. వాళ్ళు తీసి ఆ డీపీస్ని న్యూడ్గా తయారు చేసి నీకే పంపించి నేను బెదిరిస్తాను. ఉన్న ఆ న్యూడ్ ఫోటో నీది కాదు, కానీ నీ తల తీసి దాని తల తీసి నీ తల పెడతారు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు భయపడతావు. అమ్మో నా ఫోటో ఎట్లా వచ్చేసిందని భయపడతావు. ఫోన్లో కూడా ఫొటోస్ ఉంచకండి, ఎందుకంటే ఎక్కువగా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్లో ఫొటోస్ కానీ జస్ట్ ఒక లింక్ వాళ్ళు పంపుతారు, ఆ లింక్ను క్లిక్ చేస్తే నీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. జస్ట్ వన్ బై క్లిక్ 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 క్లిక్, ఆ క్లిక్లో నీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు నీ ఇన్ఫర్మేషన్, నీ కెమెరా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావో వాళ్ళు నీ కెమెరాలో నుంచి చూస్తారు. అంత యాక్సెసిబిలిటీ మొబైల్ ఫోన్లో ఉంది. నాకు తెలిసినంత మట్టుకు స్త్రీలు మీరు ఇంటర్నెట్కి దూరంగా ఉండడం మంచిది, ఫోన్కి దూరంగా ఉండడం మంచిది అంటే ఇంటర్నెట్కి ప్రపంచంతో మీకు సంబంధం లేకపోవడమే మంచిది. ఎందుకని నేను చెప్తున్నానంటే, ఒక వ్యక్తి చెప్తున్నాడు, ముగ్గురు ఈ భూమి మీద ఆడపిల్లలు ఉంటే ఒక్క వ్యక్తి మాత్రమే సేఫ్టీగా బ్రతుకుతుంది. అది ఎవరంటే ఇంటర్నెట్ లేని వ్యక్తి, పరిచయాలు లేని వ్యక్తి, కుటుంబ గౌరవాలు కలిగిన వ్యక్తి, కుటుంబ భయం, తల్లిదండ్రుల భయం కలిగి తల్లిదండ్రుల గౌరవాన్ని తీసివేయని వ్యక్తి మాత్రమే సేఫ్గా బ్రతకగలుగుతుంది. తల్లిదండ్రులు చెప్పిన వివాహం చేసుకున్న వ్యక్తి మాత్రమే సేఫ్గా బ్రతుకుతుంది. ఎస్, ఒక కన్న తండ్రి, ఈ మాట నేను చెప్పాలి, ఒక తండ్రి ఆడపిల్లను కనటం చాలా కష్టం. ఎందుకంటే కనినప్పుడు నిరాశ చెందుతాడు, నిస్పృహ చెందుతాడు. ఎందువల్లంటే తనకిష్టమే, ఆడపిల్లంటే ఇష్టమే, ఆడపిల్లని కనాల. కానీ చుట్టూ ఉన్నవారు చెప్తూ ఉంటారు, ఆడపిల్లను కన్నావు ఇబ్బంది పడతావేమో, ఆడపిల్లను కన్నావు, ఆడపిల్ల కలిగిన తండ్రివి అని ఎన్నో మాటలు చెప్పినప్పుడు నిరుత్సాహం తండ్రికి వస్తూ ఉంటుంది. కానీ తండ్రి వాటన్నిటిని జయించి, వాటన్నిటిని అధిగమించి కూతుర్ని భూమి మీదకి రావటానికి అనుమతిస్తాడు. ఈ భూమి మీదకి రావటానికి అనుమతించినప్పుడు కూతుర్ని జాగ్రత్తగా పెంచుతాడు తండ్రి. ఇంకా కూతురికి ఫ్రీడమ్ ఇస్తాడు నమ్మి. కూతుర్ని బాగా మంచిగా చదివిస్తాడు, మంచి కాలేజీకి పంపుతాడు. తన కుమారుడితో సమానంగా తన కూతురిని కూడా చూస్తూ ఉంటాడు. కానీ చాలా మంది స్త్రీలు తల్లిదండ్రిని జ్ఞాపకం చేసుకోకుండా తల్లిదండ్రుని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కూడా సిద్ధమైపోతుంటారు. తల్లిదండ్రుని బాధ పెట్టడానికి కూడా సిద్ధమైపోతుంటారు. తల్లిదండ్రుని ఏడిపించడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. కొంతమంది అందరు ఎందుకురా ఆడపిల్లను కన్నవేంట్రా అంటే ఏం కాదు అని ఆ రోజు ఆయన ఉండబట్టి ఈరోజు నువ్వు బతుకున్నావు. నీ తల్లికి నీ తండ్రికి నువ్వు రుణపడి ఉండాలి. నిన్ను పోషించి పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చి నీకు అన్నీ ఇచ్చి నీ తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు తెలుసా నీ గురించి? నువ్వు మంచి ఇంటికి వెళ్ళి మంచి ఇంటిలో ఒక కోడలి స్థానాన్ని సంపాదించుకొని నీవు నీ భర్త సుఖంగా ఉండాలి, ఏ కష్టం లేకుండా ఉండాలి ఏ తల్లిదండ్రులను ఆశపడతావు. ఎందుకు? నీ సుఖం నిమిత్తం, నువ్వు ఇబ్బంది పడకుండా ఉండు నిమిత్తం నీ తల్లిదండ్రులు కోరుకునే విషయం అది.
కానీ నువ్వు నీ స్వచిత్తాన్ని చేసి నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయి జీవితం అంతా పాడు చేసుకో, నీ శరీరాన్ని పాడు చేసుకో, పరువు తీసి బజార్లో నిలబెట్టి అందరి ముందు పరువు తీసి నీ తల్లిదండ్రులకు అవమానకరంగా బ్రతికి చివరికి వారిని అవమాన పాలు చేస్తున్నారు చాలా మంది స్త్రీలు. ఎంత కడుపు కోతండి. చివరికి ఆ స్త్రీలు చెప్పుకోలేక, ఇటు చెప్పలేక, అటు చేయలేక, బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు, బాయ్ ఫ్రెండ్ బెదిరిస్తున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే ఆ న్యూడ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, అక్కడ ఇక్కడ అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని భయపడుతూ ఉంటారు. భయపడి 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 భరించలేక ఇక వారికి వేరే దారి కనబడక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ ఎవరికి బాధ? నవమాసాలు కని పెంచిన తల్లిదండ్రులకి ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత కన్నీరు. కన్న బిడ్డను సూదులతో పొడిచి ఒక వ్యక్తి చంపినాడనే వార్త విన్నప్పుడు బా ఆ తల్లిదండ్రుల వేదన ఎంత వర్ణనాతీతం, ఎంత వర్ణనాతీతం. సూదులతో గుచ్చిండండి, బెల్ట్ తీసుకొని కొట్టిండండి, అది చేసిండండి, ఇది చేసిండండి అని విన్నప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా తట్టుకోలేరు. తన సొంత కూతురికి అలా జరిగిందంటే తట్టుకోలేరు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అల్లులారా జాగ్రత్త. మీకు ఇన్స్టాగ్రామ్ డీపీస్ వద్దమ్మా, మీకు ఫేస్బుక్ డీపీస్ వద్దు, వాట్సాప్ డీపీస్ వద్దు. నువ్వు చనిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత జస్టిస్ చెప్పే లోకం ఈ లోకం. ముందు నిన్ను కాపాడే లోకం కాదు, నిన్ను కాపాడే లోకం కాదు. నువ్వు చనిపోయిన తర్వాత కొన్ని రోజులు జస్టిస్ చేసే లోకం ఇది. కాబట్టి నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి, నీకు నువ్వే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత చూడాలంత. ఇంకా యవనస్తులు ఇంత భయంకరంగా తయారు కావటానికి సైకలాజికల్గా వారు ఏది చూస్తున్నారో అది వారు చేస్తారు ఖచ్చితంగా. ఎస్, బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. హృదయంలో ఏం నిండుంటుందో నోరు అది పలుకుతుంది. హృదయంలో ఏం నిండుంటుందో శరీర కార్యాలు శరీరం జరిగిస్తూ ఉంటుంది. ఏమి చూస్తావో, ఏం వింటావో, ఏది చేస్తావో మూడు ఒకటే ఉంటాయి. సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో హీరో ఒక లేడీని ప్రేమించటం, ఆ కటింగ్ చేయించుకోవటం, ఆ డ్రెస్సింగ్ మెయింటైన్ చేయటం, ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయటం చివరికి నిన్ను పతనానికి తీసుకొని వెళ్తాడు. ఎస్, పతనానికి. స్త్రీల వెనుక పడుతూ ఉంటారు పురుషులు, బుద్ధి లేకుండా. స్త్రీలకు ఎడిక్ట్ అయిపోతుంటారు, పురుషులకు ఎడిక్ట్ అయిపోతుంటారు బుద్ధి లేకుండా. బి కేర్ఫుల్, జాగ్రత్త. ఈ ఇంటర్నెట్ వాడటం బట్టి ఎన్నో ప్రమాదాలు ఉంటున్నాయి. కాబట్టి తగిన మట్టుకు ఇంటర్నెట్ వాడదాం. చాలా మంది మేము యూట్యూబ్లో వాక్యాలు వింటామంటున్నారు, దాని గురించి కూడా చెప్తాం. దాంట్లో కూడా కల్మషం వచ్చేసింది, దాంట్లో కూడా 10 రకాల బోధలు వచ్చేసినాయి. ఏ బోధ కరెక్ట్ ఎవరికి తెలియట్లా. అందరూ చూపించేది వాక్యమే, అందరూ చేసేది చర్చే. అందరూ మేము చర్చ చేస్తాం అంటే మాకు బైబిల్ ఏం చెప్పింది, మీకు బైబిల్ ఏం చెప్పింది? మేము ఒక రిఫరెన్స్ చూపిద్దాం, మీరు ఒక రిఫరెన్స్ చూపించండి. ఇలా తయారైపోయింది సంఘం. సేవకుడు చేయవలసిన పని మర్చిపోతూ వ్యర్థమైన వాటి కోసం టైం వేస్ట్ చేసుకుంటున్నారు.
ఎస్ ఎస్ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు వేస్ట్ చేసిన టైంలో ఒక పల్లెటూరులోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే 10 మంది రక్షించబడతారు. నువ్వు పెట్టిన చర్చా వేదిక బట్టి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడ్డాడు. కానీ నువ్వు 10 పల్లెటూరులోకి వెళ్ళి నీవు ఎంతమందిని పాస్టర్స్ని పిలిచావో ఆ పాస్టర్స్ని తీసుకొని వెళ్ళి 10 మందికి సువార్త ప్రకటిస్తే ఒక్క వ్యక్తి రక్షించబడ్డా దేవుడు దీవిస్తాడు అంతే. ఎందుకు? వ్యర్థమైన వాటిలో నువ్వు టైం వేస్ట్ చేయలా, వ్యర్థమైన వాటిలో టైం పాస్ చేయలా, వాటి వల్ల వచ్చే ఉపయోగం లేదు. ఇంకా నువ్వు చేసిన పనిని బట్టి విశ్వాసంలో ఉన్న ఒక వ్యక్తి కూడా పడిపోతున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో ఇంటర్నెట్ నువ్వు ఎంత తక్కువగా వాడితే అంత నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. తద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడి గొప్పవారవునుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి అంతా. తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడా, నిన్న నేడు ఏకరీతిగా సంచరించే దేవా, మారా అనుభవాన్ని మధురంగా మార్చే తండ్రి. ఎంతమంది ఈ ఇంటర్నెట్కి ఎడిక్ట్ అయిపోయారో, ఇంటర్నెట్లో చూడకూడని దృశ్యాలకి ఎడిక్ట్ అయిపోయారో, చూడకూడని విషయాలు వింటున్నారో, మాట్లాడకూడని విషయాలు చేస్తున్నారో తండ్రి అయ్యా, ప్రతి ఒక్కరి యొక్క తండ్రి అయ్యా వారి బంధకాల నుంచి విడుదల దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆ బంధకాల నుంచి విడుదల దయచేసి నీకు అంటు కట్టబడే కృప ఈ బిడ్డలకు అనుగ్రహించి దీవించి గొప్పవారవునట్లు ఈ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.